వెల్కమ్ టు విజిల్. ఒక దారుణ హత్య జరిగింది. ఒక కుటుంబం చీలిపోయింది. ఒక నిజం కోసం రాష్ట్రం ఎదురు చూస్తుంది. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం శ్రేణులు నిజం గెలవాలి అనే నినాదంతో ప్రజలకు చేరువయ్యారు. తెలుగుదేశం పిలిపించిన నిజం గెలవాలి అంశాల్లో వైఎస్ వివేక హత్య కూడా ఒక ప్రధానమైన అంశం. ముఖ్యంగా రాయలసీమలో కూటమి పార్టీలు ఘన విజయంలో వివేక హత్య కూడా ఒక ప్రధానమైన అంశం. కానీ అసలు నిజం ఇంకా బయటకు రాలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కేవలం ఒక క్రిమినల్ కేసు కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో 3 శక్తుల మధ్య జరుగుతున్న మౌన యుద్ధం. 1 కలుషిత రాజకీయాలు, 2 పంజరంలో చిలక లాంటి దర్యాప్తు సంస్థ, 3 వికృత మీడియా సంస్థలు. ఈ కేసు మొదటి రోజు నుంచే అనుమానాలతో మొదలైంది. తొలుత సాక్షి టీవీ చెప్పిన గుండెపోటు బ్రేకింగ్ మరణం, ఆ మరుసటి రోజు సాక్షి పత్రికలో నాటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో బారు కత్తిపెట్టి నారాసురుడి 40 ఏళ్ల రక్త చరిత్ర అనే కథనం ప్రచురించి అందులో వైఎస్ రాజారెడ్డిని, వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబే చంపించారు అని సాక్షి కథనం సారాంశం. ఒక హత్య సత్యాన్ని ఎలా మలచవచ్చో చూపించిన నేర్పరితనం సాక్షి సొంతం. అనంతరం జగన్ ముఖ్యమంత్రి అవటం, సిట్ పేరుతో జగన్ డ్రామా, నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా డాక్టర్ సునీతారెడ్డితో మీ పోరాటం ఆరాటం సీఎం గారికి ఇష్టం లేదు, మీరు సైలెంట్ అయిపోవటం ఉత్తమం అని గౌతమ్ సవాంగ్ సలహా ఇచ్చారని డాక్టర్ సునీత స్వయంగా తెలియజేశారు. తత్వం బోధపడిన ఆడకూతురు ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు లెక్కలేనిసార్లు ఆమె ఎక్కారు. ఎట్టకేలకు సిబిఐ దర్యాప్తులో కొన్ని పేర్లు బయటపడ్డాయి, అరెస్టులు జరిగాయి, బెయిళ్లు వచ్చాయి. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఈ హత్య వెనుక పూర్తి కుట్ర ఎందుకు బయటపడటం లేదు? డాక్టర్ సునీతారెడ్డి ఒక కుమార్తెగా, ఒక బాధితురాలుగా అలుపులేని నిరంతర పోరాటం చేస్తున్నా కనీస ప్రాథమిక ధర్మం ఎందుకు దక్కటం లేదు? హత్య కేసు అసలు సూత్రధారులుగా ఆమె ఆరోపిస్తున్న వారిని సిబిఐ దర్యాప్తు సంస్థ కనీసం విచారణకు పిలవకపోవటం, ఏ స్థాయిలో వ్యవస్థల విధ్వంసం జరిగిందో సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు. ఊహకు అందదు. సునీత వాదన సుస్పష్టం. ప్రస్తుతం సిబిఐ చెప్పేది పూర్తి దర్యాప్తు కాదు అని ఆమె గుండెలు బాదుకుంటున్నారు. ఇక్కడే వైఎస్ కుటుంబం వర్సెస్ వైఎస్ కుటుంబం కథ మలుపు తిరిగింది. సునీత షర్మిల వాదన ఒకవైపు, అవినాష్ రెడ్డి గ్యాంగ్ వాదన ఇంకొక వైపు. ఒకే కుటుంబం కానీ 2 వేర్వేరు వాదనలు. వైఎస్ఆర్ గారాల పట్టి షర్మిల తన అన్న జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన దేశ సంస్కృతిలో అన్న చెల్లిపై వాత్సల్యం చూపించడం, చెల్లి అన్నపై అనురాగం చూపించడం మనందరికీ తెలిసిందే. తన అన్న ఓదార్పు యాత్ర అర్ధంతరంగా ఆగిపోయి జైల్లో ఊసలు లెక్కు పెడుతుంటే ఆ ఇంటి ఆడబిడ్డ పాదయాత్ర నిర్ణయం అసాధారణం. ఆడపిల్లలకు నెలవారీ అసౌకర్యాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఏ అన్నైనా తన తోబుట్టును నిప్పులు కురిసే ఎండలో నడవటానికి ఒప్పుకోరు, మనసు రాదు. 2012 అక్టోబర్ 18 నుంచి 2013 ఆగస్టు 4 వరకు 230 రోజులు 3112 కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం అభ్యర్థి విషయంలో భారతిరెడ్డి మేనమామ కొడుకు అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైఎస్ వివేకానందరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, ఇస్తే తనకివ్వమని లేదంటే షర్మిలకి ఇవ్వమని వివేక కోరారని, అదే హత్యకు దారితీసిందని వైఎస్ ఆడబిడ్డల ఆరోపణ. 2 రోజుల క్రితం షర్మిల వ్యాఖ్యానిస్తూ అన్న అనే పదానికే జగన్ కళంకం అని ఘాటైన విమర్శలు చేశారు. అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కళంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. జగన్ వంటి అన్న ఉంటే ఇక శత్రు అవసరమే లేదు. అన్ననే పదానికే కళంకంగా ఆమె అభివర్ణించారు. ఆమె మరొక ఆరోపణ చేశారు. మీ చేతుల్లో మీడియా ఉందని మీ ఇష్టం వచ్చినట్లు బరితెగిస్తున్నారని. దాదాపు 30 నిమిషాలు ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియా ఉంది అన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు.
పలుకుబడి ఉంది అన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసైనా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో సోషల్ మీడియాలో వాళ్ళ సైతాన్ సైన్యం చేత ఎవరినైనా వ్యక్తిగత హననం చేయటానికి సిద్ధపడ్డారు. ఆ వార్తకు ఆ మరుసటి రోజు సాక్షి పత్రికలో స్థానం లేదు. కానీ అంతకు ముందు రోజు వివేక హత్యలో ముద్దాయి అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడిన అంశాన్ని సాక్షి పతాక స్థాయిలో ప్రచురించింది. మరి మనం చూస్తున్న మీడియా అద్దమా లేక అక్రమార్కులకు ఆయుధమా? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. బాధితురాలి కన్నీళ్లు చూపించాల్సిన మీడియా నైతిక బాధ్యత గురించి ప్రశ్నిస్తుంది. సాక్షి మీడియా బాధితురాలనే రాజకీయ కుట్రగా చూపిస్తుంది. ఆమె వాదన దాచేస్తుంది. ఒకే ఘటన, రెండు వేరు కథలు. దీన్ని జర్నలిజం అందామా? అవినాష్ రెడ్డి ఆరోపణలు పెద్ద హెడ్లైన్స్, షర్మిల ప్రతిస్పందన, సునీత ఆరోపణలపై సాక్షి మౌనం. ఇది యాదృచ్ఛికం కాదు, సాక్షి యాజమాన్యం ఎంపిక. అంటే ఏది చూపించాలి, ఏది దాచాలి అన్నది సాక్షి రాజకీయ నిర్ణయం. ఇక దర్యాప్తు సంస్థ సిబిఐపై నీలి నీడ. దేశంలో సిబిఐ గురించి ఒక మాట చాలా కాలంగా వినిపిస్తుంది, కేజ్డ్ ప్యారెట్, పంజరంలో చిలక. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం మాట్లాడితే ఆ చిలక అదే మాట్లాడుతుంది. ఈ కేసులో అదే ప్రశ్న మళ్ళీ ఎందుకు వస్తుంది? ఎందువల్ల కొన్ని పేర్లు దర్యాప్తు వెలుపలే ఉన్నాయి అనే అనుమానం ప్రజల మనసుల్లో బలంగా ఉన్నాయి. 2019 ఎన్నికల నామినేషన్ గడువు 25 మార్చి 2019. సరిగ్గా నామినేషన్ల ప్రక్రియ ముగిసే 10 రోజులకు ముందు అంటే మార్చి 15, 2019 వివేక దారుణ హత్య జరిగింది. నాడు డీజీపీగా బీహార్కు చెందిన రామ్ ప్రవేశ్ ఠాకూర్, ఆయనే ఆర్పి ఠాకూర్గా ప్రసిద్ధి. ఆయన డీజీపీగా ఉండగా ఈ హత్య జరిగింది. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు వివేక్ హత్య జరిగిందని ఇంటెలిజెన్స్ పసిగట్టింది. పులివెందుల సెల్ ఫోన్ టవర్స్, సిడిఆర్, గూగుల్ టేక్అవుట్ భద్రపరచడానికి కారణం కేవలం ఇంటెలిజెన్స్ మాత్రమే అని ఏబీ చెబుతున్నారు. నాటి కడప ఎస్పీగా పనిచేస్తున్న రాహుల్ దేవ్ శర్మను తక్షణం సంఘటనా స్థలానికి వెళ్ళమని ఇంటెలిజెన్స్ ఆదేశించినా ఎస్పీ 11 గంటలకు వరకు వెళ్ళలేదని ఈ మధ్యకాలంలో ఏబీవీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రక్తపు మరకలు, సాక్ష్యాధారాలు చెరిపివేసినా కూడా ఎవరిని అరెస్ట్ చేయటానికి నాటి పోలీసులు సిద్ధంగా లేరని, లీగల్ టీం ఒత్తిడి మేరకు అతి కష్టం మీద నిందితులను అరెస్ట్ చేశారని చెప్పారు. ఏబీవీ ఆ ప్రస్తావన తీసుకురావటానికి బలమైన కారణం ఉంది. కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు 2 సందర్భాల్లో వివేక హత్య విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగా మనం ఆనాడు సరిగా డీల్ చేయలేకపోయాం, పొరపడ్డాం అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణం లేకపోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకు సముచిత స్థానం కల్పిస్తారని అందరూ ఆశించారు. ఏబీవీరావు స్వయంగా ప్రభుత్వ పెద్దలను కలిసి జగన్ గ్యాంగ్ భర్తం పట్టే బాధ్యతలను నాకు అప్పగించమని కోరితే వైసీపీ పాలనలో మండల స్థాయి నాయకుడు చేసిన పదవి, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఏబీని ఎంపిక చేసినట్లు జీవో విడుదలైంది. అది కూడా ఏబీని మాట మాత్రం సంప్రదించకుండా ఆ పదవిలో నెలకు 2 లక్షల జీతం తప్ప పోలీసు సిబ్బందికి ఇళ్లకు సంబంధించిన ఒక్క ఇటుక పెట్టే పని లేదు. ఏబీవీ ఆ పదవి స్వీకరించలేదు. ఇది గ్రహించిన విజనరీ ముఖ్యమంత్రి ముందస్తుగా గుడ్డ కాల్చి మొహాన వేయటం జరిగిందని ఏబీ అభిమానుల వాదన. ఈ వాదనకు బలం చేకూర్చే ఇంకొక నియామకం కూటమి ప్రభుత్వం చేసింది. వివేక హత్య సమయంలో డీజీపీగా పనిచేసిన ఆర్పి ఠాకూర్ను ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నెలకు 2.5 లక్షల జీతం, ఇతర అలవెన్స్లు కల్పించి నియమించింది. ఇదే ఆర్పి ఠాకూర్ను జగన్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం విశేషం. నాడు చంద్రబాబు గౌతమ్ సవాంగ్ను పక్కన పెట్టి ఆర్పి ఠాకూర్ను డీజీపీగా చేయటం వెనుక కీలకంగా పనిచేసింది ఏబి వెంకటేశ్వరరావు, అతని టీం మాత్రమే అని గౌతమ్ సవాంగ్ బలంగా నమ్మారు. జగన్ రాజ్యంలో గౌతమ్ సవాంగ్ పోలీస్ బాస్ అయ్యారు. ఏబి వెంకటేశ్వరరావును వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఏబీని 5 సంవత్సరాల పాటు ముప్పతిప్పలు పెట్టారు. ఒక్క ఏబీనే కాదు, నాటి ఏబీ టీంలో ఆర్ఐఓగా పనిచేసిన ఐపీఎస్ గీతాదేవిని సైతం
టార్గెట్ చేశారు. ఆమె మాతృమూర్తి క్యాన్సర్తో పోరాడుతుంది, తల్లికి దగ్గరగా ఉండాలని ఆమె అభ్యర్థించినా కూడా గౌతమ్ సవాంగ్ కనికరించకుండా ముప్పతిప్పలు పెట్టారు. ఆమె ప్రభుత్వ పైసలతో వాటర్ బాటిల్ కూడా కొనరని సిబ్బంది చెప్పుకుంటారు. ఏసీబీ కేసులో ఆమెను ఇరికించటానికి సవాంగ్ విశ్వ ప్రయత్నం చేశారని చెబుతారు. సవాంగ్ పోలీసు రాజ్యంలో కమ్మ అధికారులను టార్గెట్ చేసి సవాంగ్ అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. ఇది గతం. కొద్ది రోజుల క్రితం ఆర్పి ఠాగూర్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి అతిథిగా గౌతమ్ సవాంగ్ అతిథిగా హాజరయ్యారు. నాడు ఇదే పోలీస్ శాఖలో కమ్మ అధికారులతో మాట్లాడటానికి ఇష్టపడిన అధికారులు ఎందరో నేడు కూటమి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. ఏపీపీఎస్సీ పేపర్ దిద్దుబాటు కుంభకోణంలో గౌతమ్ సవాంగ్ నిందితుడు. మరి అతన్ని అరెస్ట్ చేసి ఏపీకి ఎందుకు తీసుకురావటం లేదు? ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవరితో కుమ్మక్కయ్యారు అనేది $1 మిలియన్ విలువ చేసే ప్రశ్న. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఎన్నికలకు ముందు హూ కిల్డ్ బాబాయ్ హ్యాష్ట్యాగ్ని విపరీతంగా ట్రోల్ చేసి సక్సెస్ అయిన తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా హూ కిల్డ్ బాబాయ్ ట్యాగ్ ఎందుకు మర్చిపోయింది అనేది నేడు కీలక ప్రశ్న. జే గ్యాంగ్ సభ్యుడు సాయిరెడ్డి బాబాయ్ గుండెపోటు కథ బాగానే అల్లారు, కానీ ఎంత ముస్తాబు చేసినా గొడ్డలి పోట్లు తిన్న వివేక శరీరం సాయిరెడ్డి కథకు సహకరించలేదు. ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. సాక్షి ఛానల్ ఎంత ఓదరగొట్టినా కూడా ఆ గుండెపోటు కథనాన్ని ఎక్కువసేపు నడపలేకపోయారు. మధ్యలో పులివెందుల సిఐ శంకరయ్య అక్కడికి వచ్చారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాలను చెరిపివేయటం సరికాదని ఆయన గొడిగారు. ఇది మా కుటుంబ వ్యవహారం, నోరు మూసుకో అని ఆయన్ను గదమాయించారు. అందుబాటులో ఎగరటానికి హెలికాప్టర్ సిద్ధంగా ఉన్నా కూడా తాపీగా సాయంత్రానికి పులివెందుల వచ్చి చంద్రబాబును హంతకుణ్ణి చేసిన వైఎస్ జగన్ ఎంత దారుణంగా జరుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతలు చెప్పారు. ఆ రోజుల్లో నాన్నగారిని తిరగకుండా చేయడం కోసం అని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బని చంపారు. అబ్బని చంపితే నాన్న ఎక్కడికి పోలేడు, కడపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నాన్న ఉన్నప్పుడు ఆ రోజు అబ్బని చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. నాన్నని చంపే విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్ గానే ఉంది. హత్య ఎలా జరిగిందని దస్తగిరి తన వాంగ్మూలంలో ఏం చెప్పాడో విచిత్రంగా అదే క్రమంలో తాను స్వయంగా చూసినంత వివరంగా చిన్నాన్న హత్యను మీడియా ముందు జగన్ వర్ణించారు. నరకడం జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూమ్ లో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్ కి తాను వెళ్ళి ఆ బాత్రూమ్ లో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును పెట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూస్తున్నారు. కమోడు మీద రక్తం పూస్తున్నారు అంటే కమోడుకు తాను పెట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి, తాను మూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను పెట్టుకొని కింద పడి ఎరకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్ లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూమ్ లో మళ్ళీ యాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ స్పృహ తప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్?
వివేక్ హత్య జరిగిన 2.5 నెలలకు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సిట్టు 2 సార్లు మార్చారు. కానీ జగనన్న న్యాయం చెయ్యి అని చిన్నాన్న కూతురు వేడుకుంటుంటే కనికరం కలగలేదు. సిబిఐ విచారణ కోసం నువ్వు పట్టుబడితే అవినాష్ బీజేపీలో చేరిపోతాడు. ఒకవేళ కేసు అయితే 12వ అవుతుంది, అంతకు మించి ఏం కాదు అని చెల్లెలికి నిర్మోహమాటంగా చెప్పారు. శాసనసభలో మాత్రం ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష అన్నారు జగన్. నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజిన్ మరో చిన్నాన్న కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తాను అప్రూవర్గా మారటానికి దస్తగిరి నిర్ణయించుకున్నప్పుడు వివేక హత్య కేసు దర్యాప్తు ఇన్నాళ్లు సాగుతుందని కానీ, ఇన్ని విచిత్రమైన మలుపులు తిరుగుతుందని కానీ బహుశా దస్తగిరి ఊహించి ఉండడు. ఈ సాగతీత చూసిన చివరికి అతనే మీడియా ముందుకు వచ్చాడు. వివేకను మేమే చంపాం, సాక్ష్యం నేనే, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డి అందరూ ఒక్కటే, అధికారం చేతిలో ఉంచుకొని సిబిఐని ఆడిస్తున్నారు, నేను లేకుండా పోతే కేసు నిలవదన్న ఉద్దేశంతో నన్ను ఏమైనా చేస్తారని భయంగా ఉంది అని చెప్పాడు. దస్తగిరి భయం అర్ధరహితమైనది ఏమీ కాదు. వివేక హత్య నేరాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై మోపుదామని పోలీసులు మొదట నిర్ణయించారట. బీటెక్ రవి స్వయంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్వయంగా చెప్పారు. ఒక పార్టీలో డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఒక పెద్ద మనిషి వివేక హత్య కేసు ఏమైందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్సీని నిందితుడిగా పెట్టి కేసు క్లోజ్ చేస్తున్నాం అని గౌతమ్ సవాంగ్ చెప్పారంట. ఆ సంగతి ఆ పెద్ద మనిషి నాకు చెప్పి జాగ్రత్త పడు అని హెచ్చరించారు. అందుకే నేను సిబిఐ విచారణ కోరుతూ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అని బీటెక్ రవి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పారు. న్యాయస్థానానికి సమర్పించే సాక్ష్యాలన్నిటికీ దస్తగిరి వాంగ్మూలం ఒక ప్రాతిపదికను కల్పిస్తుంది. అందుకే ఈ కేసులో ప్రాసిక్యూషన్ దస్తగిరి చాలా కీలకం. ఆ విషయం తెలుసు కాబట్టే నిందితులు దస్తగిరి అప్రూవర్ హోదాను టార్గెట్ చేస్తున్నారు. ఈ కేసులో చివరి దశ చంద్రబాబు మౌనం, రాజకీయ మర్మం. ఈ కథలో అతిపెద్ద మిస్టరీ చంద్రబాబు లెక్క. జగన్ దంపతుల వరకు విచారణ విస్తరిస్తే రాజకీయంగా జగన్ పార్టీకి గట్టి దెబ్బ తగులుతుంది, తెలుగుదేశానికి లాభం. మరి అయితే చంద్రబాబు ఎందుకు ఈ అంశాన్ని ఫుల్ స్కేల్ రాజకీయ ఎజెండాగా మార్చడం లేదు? ఇది అర్థం కావాలంటే చంద్రబాబు స్టైల్ను అర్థం చేసుకోవాలి. రియాక్షన్ పాలిటిక్స్ కాకుండా క్యాలిక్యులేటెడ్ పాలిటిక్స్ చేస్తారు ఆయన. ఎప్పుడు ప్రతి ఇష్యూపై గట్టిగా దాడి చేసే నాయకుడు కాదు ఆయన. ఎంచుకున్న అంశాలపైనే పూర్తి దృష్టి పెడతారు. చంద్రబాబుకు కేంద్రంతో సంబంధం అసలు కీలక పాయింట్. ఈ ఇష్యూపై కేంద్రాన్ని ప్రెజర్ చేస్తే వారికి నచ్చకపోవచ్చు. అది కేంద్రంలో సంబంధాలను దెబ్బతీసే రిస్కుకు దారితీయొచ్చు. కాబట్టి సూటిగా పోరాటం చేయటం కంటే కొన్ని విషయాల్లో మౌనం కూడా ఒక వ్యూహం అని ఆయన భావిస్తూ ఉండవచ్చు. బీజేపీ లెక్క కంట్రోల్ పాలిటిక్స్. ఇది మరింత స్ట్రాటజిక్. పూర్తి శత్రువు వర్సెస్ కంట్రోల్ నాయకుడు. కేంద్ర రాజకీయాల్లో ఒక ప్రధాన సిద్ధాంతం పూర్తిగా వ్యతిరేకంగా పోరాడే నాయకుడు ప్రమాదకరం, కానీ పూర్తిగా ఎదురు నిలవని నాయకుడు మేనేజబుల్. జగన్ గురించి చాలా సందర్భాల్లో వినిపించే విశ్లేషణ ఇదే. జగన్ పార్టీ కీలక సందర్భాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిలవలేదు. పార్లమెంట్లో సహకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే బీజేపీకి రాజకీయంగా జగన్ పూర్తి విరోధి కాదు. జగన్ పార్టీని రాజకీయంగా పూర్తిగా కోల్చటం కంటే అవసరమైనప్పుడు సపోర్ట్ పొందొచ్చు. జగన్ వద్ద అపరిమిత ధనరాశులు ఉన్నాయి. ఈ దేశంలో డబ్బు గడ్డి కరవని పార్టీ ఒక్కటైనా ఉందని మీరు భావిస్తున్నారా? జగన్ను అవసరమైనప్పుడు ప్రెజర్ చేయొచ్చు. ఇదే కంట్రోల్ పాలిటిక్స్. జగన్పై అక్రమాస్తుల కేసులో రాజకీయంగా 2 పనులు చేస్తాయి: న్యాయం, ప్రభావం, లెవరేజ్. కేసులు పూర్తిగా ముగిస్తే లెవరేజ్ తగ్గిపోతుంది. కేసులు కొనసాగుతూ ఉంటే లెవరేజ్ కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ కానీ నిజమైన కోణం. ఫలితం కేంద్రం ఫుల్ స్కేల్ ఎక్స్పోజ్ కనిపించదు. టీడీపీ ఫుల్ స్కేల్ పోరాటం చేయలేదు. సో చంద్రబాబుది యాదృచ్ఛిక మౌనం కాదు, లెక్క వేసిన రాజకీయ సమతుల్యత కావచ్చు అనే అనుమానం రాజకీయ పరిశీలకుల్లో ఉంది. చివరిగా ఒక మాట. వివేక హత్య కేసులో సత్యం
కోర్టులో సత్యం ఇంకా పూర్తి కాలేదు. రాజకీయ సత్యం ఆరోపణల వద్దే ఆగిపోయింది. మీడియా సత్యం, సాక్షి మీడియా, వైసీపీ అనుకూల మీడియా ఏది చెప్పాలనుకుంటే అదే సత్యం. మరి అసలు సత్యం ఎక్కడుంది? ఒక కుమార్తె పోరాటంలో ఉంది, ఒక వ్యవస్థ మౌనంలో ఉంది. తెలుగు సమాజం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, నిజం బయటకు వస్తుందా? భారత ప్రభుత్వ అధికారిక స్లోగన్ సత్యమేవ జయితే. ఈ వాక్యం ప్రాచీన హిందూ గ్రంథమైన ముండక ఉపనిషత్ ఒక శ్లోకంలో భాగం. న్యాయం, నిజాయితీ, ధర్మం ప్రతీక ప్రజాస్వామ్యంలో నిజం గెలవాలి అనే సందేశం సత్యమేవ జయితే. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఆయుధాలు లేకుండా తెలుగుదేశం పార్టీ 2029 ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అది పొంచి ఉన్న అసలు పెను ప్రమాదం.